హాయ్ అండి. బటర్‌ఫ్లై లాట్కన్ డిజైన్ చూద్దాం ఒకసారి చూడండి. 5 ఇంచ్, 5 ఇంచ్ పొడవు వెడల్పు తీసుకోండి. 3 ఇంకొక పీస్ తీసుకోండి. అదొక పీస్, ఇదొక పీస్ తీసుకొని తర్వాత 3 ఇంచ్, 3 ఇంచ్ ఒక 3 పీసెస్ అనేవి తీసుకోండి. ఓకేనా? తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫస్టు తీసుకున్న పీస్‌ని నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేస్తున్నానో అదే విధంగా మీరు ఫోల్డింగ్ అనేది వేసుకోండి. వేసుకొని నేను ఎలా అయితే కార్నర్ కట్ చేస్తున్నానో అట్లానే మీరు కట్ చేసుకోండి. ఓకేనండి? అదేవిధంగా ఇంకొక సింగిల్ పీస్ తీసుకున్నాం కదా! దాన్ని కూడా ఇలానే ఫోల్డింగ్ వేసి కార్నర్ అనేది కట్ చేసుకున్నంటే మనకు షేప్ రౌండ్ షేప్ రావాలండి అందుకని. ఓకేనా? కట్ చేసిన తర్వాత దీన్ని మిడిల్‌కి మడత పెట్టేసి ఒక అరించి వెడల్పుతో రెండిటికి కూడా స్టిచ్ అనేది వేసేయండి. వేసేసాక కట్స్ అనేవి ఇవ్వండి. కంపల్సరీ కట్స్ అనేవి ఇస్తేనే రౌండ్‌గా తిరుగుతుందండి. ఇప్పుడు క్లాత్‌ని ఇలా లాగి ఒక్కదానికి మాత్రమే హోల్ చేయండి. హోల్ చేసి రంధ్రం పెట్టేసి దాన్ని చూడండి నేను ఎలా అయితే తిప్పుతున్నానో అలానే తిప్పేయండి. ఓకేనా? రెండిటిని కూడా అలాగే తిప్పేసి ఇప్పుడు సూది దారం తీసుకోండి. అయితే దానికన్నా ముందు దీన్ని మిడిల్‌లోకి మడత పెట్టి దీన్ని ఇలా మార్కింగ్ అనేది చేసేయండి. మార్కింగ్ చేసేసాక ఇప్పుడు నేను ఎలా పెడుతున్నానో ఒక్కసారి గమనించండి. గమనించి ఇప్పుడు సూది దారం తీసుకొని చూపించే విధంగా స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనా అండి? దీనికి ఆపోజిట్‌లో ఇది పెడుతున్నాను ప్లెయిన్‌దండి. డిజైన్‌ది ఎలా పెడుతున్నాను, ప్లెయిన్‌ది ఎలా పెడుతున్నాను ఫోల్డింగ్ అనేది మీరు చూసుకొని మీరు పెట్టండి. ఓకేనా అండి? పెట్టేసిన తర్వాత టైట్‌గా ముడి వేసేయండి సూది దారం పెట్టి. అలా రౌండ్‌గా చుట్టి చూడండి ఒక పక్క ఎగుడు దిగుడు వచ్చే అవకాశం ఉంటది. చూసుకొని అడ్జస్ట్ చేస్తూ వేసేయండి. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. ఇప్పుడు ఒక 4½ ఇంచ్ పొడుగుతో ఒక 3 లాట్కన్స్ అనేవి తీసుకోండి. 3 తాడులు అనేవి తీసుకోండి. తీసుకొని ఆల్రెడీ మనం 3 ఇంచ్ వెడల్పుతో 3 పీసెస్ తీసుకున్నాం కదా! దాన్ని నేను చూపించే విధంగా స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనండి. మీకు ఇది కుట్టడం స్పీడ్ అనిపిస్తే ఇలాంటిదే సేమ్ నేను ఆల్రెడీ నా ఛానల్‌లో పెట్టానండి. ఆ మోడల్‌తోనే ఒకసారి చూడండి. ఓకేనండి. ఆ 3 తయారు చేసిన తర్వాత 3 వరుసగా పట్టుకొని ఇప్పుడు మనం మెయిన్ లాట్కన్‌కి ముడనేది వేసేయండి. ఒక జాయింట్ చేసేయండి. మామూలుగా దారం తీసుకొని టైట్‌గా ముడి వేసేయండి. లేదంటే సూది దారం పెట్టి కుట్టేసినా పర్వాలేదు. మీకు ఎలా అవకాశం ఉంటే అలా చేయండి. ఓకేనండి. టైట్‌గా ముడి వేసేసిన తర్వాత నేను చూపించే విధంగా ముడనేది వేసేయండి. వేసేసిన తర్వాత మళ్ళీ సూది దారం తీసుకొని బటర్‌ఫ్లైకి బ్యాక్ సైడ్ గుచ్చండి. ఓకేనండి. బ్యాక్ సైడ్‌కి గుచ్చి దీన్ని దానికి అటాచ్ చేసేయండి. చూస్తున్నారు కదా! నేను ఎలా అయితే పెడుతున్నానో అలానే మీరు దానికి అటాచ్ అనేది చేసేయండి. అంతేనండి. చాలా సింపుల్ అయిపోయింది. చేసేసిన తర్వాత ఏదైనా ఒక బటన్ లాంటిది ఉంటే దానికి జాయింట్ అనేది వేసేయండి. దానికి షో బటన్ ఏదైనా ఉంటే స్టిచ్ వేసేయండి. ఓకేనండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి. అలాంటిది ఏదైనా షో బటన్ ఉంటే జాయిన్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.